హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఏం కర్రీ చేద్దాం అనుకుంటున్నానంటే, ఈరోజు సండే కదండి, మరి ఇంట్లో అందరికీ స్పెషల్ ఉంటాయి కదా. ఈరోజు మాకు స్పెషల్ ఏంటంటే, చూడండి, ఆయిల్ అయితే వేడెక్కుతుంది. చూసారా? ఇదిగో మటన్ అండి. మటను శుభ్రంగా కట్ చేసుకుని కడిగి పెట్టుకొని ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా ముక్కలు. మనం దోసకాయ, మటన్లోని దోసకాయ వేసుకోవడం చూసాము. వంకాయ వేసుకోవడం తెలుసండి మీకు. నేనైతే వంకాయ వేద్దాం అనుకుంటున్నాను. వంకాయలు చాలా లేతగా ఉన్నాయి. మనకు వంకాయకి ఎప్పుడు ముచ్చుకు ఇక్కడ దాకా ఉన్నదనుకోండి, ఇవి లేత వంకాయలు అని అర్థం. ఇక్కడ వరకు ఉన్నదనుకో ముదిరిపోయినాయి అని అర్థం. మీరు వంకాయలు తీసుకునేటప్పుడు ముచ్చుకు ఇలా ఇక్కడ లావుగా ఉండి ఇక్కడ వరకు ఉన్న వంకాయలు తీసుకున్నారంటే లేతగా ఉంటాయి అన్నమాట. నేను ఈరోజు అయితే వంకాయ మటన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. మీకైతే ఎలా చేయాలి ఏంటో చూపిస్తానండి. నేను ఆయిల్ అయితే వేడెక్కింది కదా. ఉల్లిపాయలు, టమాటాలు బాగా ఫ్రై చేసేసుకుందాం. మటన్ కూడా ఫ్రై అయిన తర్వాత అప్పుడు వంకాయ ముక్కలు కట్ చేసి వేయాలి. మీకు చూపిస్తాను నేను. చూడండి, మగవాళ్ళకి నెలంతా వారమంతా డ్యూటీలు చేస్తారు. ఈరోజు సెలవే, ఆదివారం కదా, ఇంట్లోనే ఉంటారు భర్తలందరూ కూడాని. భార్యలు ఇలా పని చేస్తూ వంట చేస్తూ ఉంటారనమాట. మా ఆడవాళ్ళకి ఈరోజు కూడా సెలవు లేదు కదండి. మరి మమ్మల్ని అర్థం చేసుకోవాలి కదండి మీరు. మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళందరినీ అర్థం చేసుకోవాలి కదా. చూసేద్దామండి ఒకసారి. చూడండి, నేను మటన్ అయితే వేసేసాను. ఇక చూడండి, బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఏం చేశానంటే, ఇంకా వంకాయ ముక్కలు శుభ్రంగా సాల్ట్ వాటర్లో కడిగి పెట్టుకున్నాను అనమాట. చూడండి, నేను చెప్పాను కదండి లేత వంకాయలు అనేసి. చూడండి ఎలా ఉన్నాయో. గింజలు కూడా చాలా లేతగా ఉన్నాయి, చూసారా? ఇలా మనకి లేత వంకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మరీ మనం ఎక్కువ కూడా వేసుకోకూడదండి. ఒక చిన్న 2 వంకాయలు అయితే సరిపోతాయి అన్నమాట. మనకి టేస్ట్ కోసం, టేస్ట్ చక్కగా ఉంటుంది. మనకి కొంచెం గ్రేవీ వస్తుంది అనమాట. గ్రేవీ కోసం, టేస్ట్ కోసం మనం ఇలా వేసుకుంటే బాగుంటుంది కర్రీ అనేది. ఎప్పుడు వేయలేదేమో, మీరు కూడా ట్రై చేయండి. కొద్దిసేపు అలాగా మూత పెట్టి ఉంచుతాను. చూద్దామండి. ఇదిగో చూడండి, ఒక చిన్న గ్లాసు వాటరు. ఎంతో పట్టు మనం కుక్కర్లో పెట్టుకుంటాం కాబట్టి ఒక చిన్న గ్లాసు వాటర్ సరిపోతాయండి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం. కుక్కర్ మూత పెట్టేసుకుని మనకి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు. ఒక చేత్తో కదండి, కుదరట్లేదనమాట, అందుకని అనేసి ఇప్పుడు విజిల్ పెట్టేసుకుని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు మనం ఇలా ఉంచుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది విజిల్స్ వచ్చే లోపల నేను ఏం చేస్తానో మీకైతే చూపిస్తాను. చూడండి, ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారంటే బయటికి వెళ్ళి వచ్చిన మగవాళ్ళు ఏమంటారంటే, ఈ పని చేయలేదా, ఆ పని చేయలేదా, ఏం చేయలేదు, నువ్వు ఇంటి దగ్గర ఉండి ఖాళీగానే ఉన్నావు కదా అని అంటారు. చూసారా? ఆ కూర స్టవ్ మీద పెట్టేసాను కదండి, అది అయ్యే లోపల ఇగో ఆ గిన్నెలన్నీ తోముకోవాలన్నమాట. రాత్రి గిన్నెలు, పొద్దుట టిఫిన్ గిన్నెలు, కాఫీ టీలు తాగిన కప్పులు, ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. చూసారండి, మా ఆడవాళ్ళకి అసలు ఖాళీ ఉంటుందా? నీరసంగా ఉంది. కాలు కొంచెం మెట్లు బట్టలు ఆరేసి వస్తుంటే, మెట్లు దిగుతుంటే కాలు కొంచెం స్లిప్ అయిందనమాట. నిప్పట్టేసింది, నడవలేకపోతున్నాను. దాని గురించి అనేసి రాత్రి అంట్లు కూడా అలాగనే ఉండిపోయినాయి. ఆ గిన్నెలు, ఈ గిన్నెలు మొత్తం అన్నీ కూడా ఇన్ని ఎక్కువైపోయినాయి అనమాట. చూసారా, మా ఆడవాళ్ళకి ఎన్ని కష్టాలో అసలు. ఈ ఎంత పని చేసినప్పటికీ కూడా మా ఆడవాళ్ళని ఒక్కసారి జస్ట్ కొంచెం చిన్న మాట పొగిడితే చాలు. మేము వండిన కర్రీలు బాగాలేకపోయినా కానీ
బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయని మీరు ఒక్క మాట చెప్పారే అనుకోండి, భార్యలు భర్తలకి అస్సలు మునగ చెట్టు ఎక్కేస్తారన్నమాట. అవును కదండి, నిజమే కదా. మరి కర్రీ అయితే విజిల్స్ వచ్చాక కర్రీ అయిన తర్వాత మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. కర్రీ అయితే ఒకసారి చూసేద్దామండి. కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసినాయి, కర్రీ బాగా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు మనం కొంచెం చూడండి, కొంచెం మసాలా వేస్తున్నాను. మనకి ఎంత స్పైసీగా కావాలో దాన్ని బట్టి వేసుకోవచ్చండి. నేను కొంచెం తక్కువే వేస్తాను అనమాట, ఎందుకంటే పిల్లలు కదా, దాని గురించి కొంచెం తక్కువగానే వేసాను. మీకు స్పైసీ కావాలనుకుంటే కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మనం మటన్ కర్రీ అనేది స్పైసీగా ఉంటేనే కొంచెం బాగుంటుంది అనమాట. చూడండి, ఒక 5 నిమిషాలు, జస్ట్ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందాం. చూడండి, నేను చెప్పాను కదా, చూసారా, ఇంకో షింకులు అంట్లన్నీ ఖాళీ చేసేసాను అనమాట. ఈ కర్రీ అయ్యే లోపల గిన్నెలన్నీ కడగాలని చెప్పాను కదండి, గిన్నెలన్నీ కూడా కడిగేసి చూడండి షింక్ నీట్గా కడిగి పెట్టుకున్నాను. చూసారా, మరి ఇవిగోండి అంట్లు ఇక్కడ తోమి ఈ టబ్లో పెట్టుకున్నాను అనమాట. ఇంకో చోటు కూడా పెట్టాను, చూపిస్తాను మీకు. ఇవిగో చూడండి, మిక్సీ గిన్నెలు, పాల గిన్నెలు, పిల్లల లంచ్ క్యారేజీలు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. కొంచెం పెద్ద గిన్నెలన్నీ ఇక్కడ ఆరబెట్టాను అనమాట. కొంచెం అలా ఆరితే బాగుంటాయి గిన్నెలు అనేది. చూసారా మరి ఎన్ని పనులు చేసుకుని ఆడవాళ్ళు అలసిపోతాం కదండి. మరి మీరు కొంచెం అర్థం చేసుకుంటే మగవాళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకే అండి, మరి మటన్ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే మటన్ వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, చాలా గ్రేవీ వచ్చింది కదండి మనకి. చూడండి, కర్రీ కూడా చాలా దగ్గరగా ఎగిరిపోయింది. చూసారా, గ్రేవీ కూడా వచ్చిందనమాట. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, ఇలా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, భర్తలు భార్యల్ని జాగ్రత్తగా చూసుకోండి, ప్రేమగా చూసుకోండి. మా వంటలు బాగలేకపోయినా బాగున్నాయి అని చెప్పండి, లేకపోతే కనుక కూరలో కారం ఎక్కువైపోతుంది. చూసుకోండి, మరి తర్వాత మీ ఇష్టం. రోజు హోటల్ ఫుడ్ అయితే తినలేరు కదా. మీరు ప్రేమగా చూసుకుంటే భార్యల్ని మీకు ప్రేమగా వంట చేసి పెడతారు. ఓకే ఫ్రెండ్స్, మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మరి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.